ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే తోట పంట కొబ్బరి. కొబ్బరిని ఏకపంటగానే కాకుండా అంతర పంటల సాగుతో రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. కొబ్బరి తోటల్లో రైతులు నీరు, ఎరువులను చెట్టు చుట్టూ పళ్లాలు చేయించి అందులో వేస్తూ ఉంటారు. దీనివల్ల నీరు, ఎరువుల వృధా తగ్గుతుంది. అయితే ఒక్కో చెట్టుకు పళ్లెం ఏర్పాటుకు దాదాపు 100 రూపాయల వరకు ఖర్చవుతూ ఉండగా ఉద్యాన శాఖ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసేవారు. 5 ఎకరాల్లోపు ఉన్న సన్నా, చిన్నకారు రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించి అమలు చేసేవారు. అయితే గత 7 ఏళ్లుగా అమలులో ఉన్న పథకం నుంచి ప్రస్తుతం నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్ఆర్జీఎస్ పథకంలోని మా రైతులకి కొబ్బరి చెట్లకు పల్లెలు వేసేవారు. ఆ పల్లెల్లో మేము పశు వ్యర్థాలు వేసుకోవడానికి కానీ, ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని ఆపేయడం వల్ల రైతుకి చాలా నష్టం కలుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక చెట్టుకు వచ్చి 150 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి మాకు ఫర్టిలైజర్స్ వేసుకునే దానికంటే కూడా మాకు ఈ పల్లెలు చేసుకోవడానికే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు మళ్ళీ ఇదే పథకాన్ని కంటిన్యూ చేసి ప్రతి సంవత్సరం చెట్లకి పల్లెలు వేసుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం. కొబ్బరి చెట్టుకి పళ్ళాలు కొట్టిది తీసేశారు ఉపాధి హామీలోను. ఇదివరకు ఈ పని ఉపాధి హామీ తీసేయటం వల్ల ఇది కొబ్బరి పళ్ళాలు తీసేయటం వల్ల దానికి మాకు అదనంగా ఖర్చు అవుతుంది. మరి ఇది మళ్ళీ కార్యక్రమాన్ని పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. మాకు గత ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా కొబ్బరి చెట్లకి పళ్ళాలు కట్టించుకుని వర్షాకాలం వచ్చిన తర్వాత దాంట్లో మెన్యూర్ అది వేసి కప్పెట్టుకుని చేసుకునే వాళ్ళం ప్రతి సంవత్సరం. ఈ ఎన్ఆర్జీఎస్ ఈ స్కీమ్లో ఇది పెట్టడం వల్ల ప్రతి రైతుకి కూడా ఎకరానికి వచ్చి ఒక 15 నుంచి 20 వేల రూపాయలు ఆదాయం సమకూర్చినట్టు అయ్యేది. ఆ పథకాన్ని ఈ మధ్య కాలంలో మళ్ళీ తీసేయడం జరిగింది. మనకి గతంలో కొబ్బరి చెట్ల పల్లెలు అనేది వర్క్ అనేది ఉండేది. ఈ కొబ్బరి చెట్ల పల్లెలు తవ్వడం వల్ల ఎరువులు కప్పెట్టుకుని దాంట్లో ఎరువు వేసుకుని దాన్ని కప్పెట్టుకోవడం వల్ల కొబ్బరి దిగుబడి ఎక్కువగా వచ్చేది. దీనివల్ల రైతుతో పాటుగా ఉపాధి కూలీకి కూడా ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం ఈ జనవరి నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ నందు ఈ వర్క్ అందుబాటులో లేదు. అయితే రైతులందరూ కోరిక మేరకు మేము ప్రభుత్వానికి, పై అధికారులకి విన్నవించాము. ఈ యొక్క సాఫ్ట్వేర్ నందు మళ్ళా ఇది అవకాశం వచ్చిన వెంటనే మేము ఈ వర్క్లు వేయడం జరుగుతుంది. మేము ప్రజెంట్ అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 80% రైతులకి మేము ఈ యొక్క వర్క్లు కంప్లీట్ చేయడం జరిగింది. మరలా వచ్చిన వెంటనే వర్క్ని అందుబాటులో తీసుకొచ్చి రైతులకి ఉపయోగకరంగాను మరియు ఉపాధి శ్రామికులందరికీ కూడా పని కల్పించేలాగా చర్యలు తీసుకుంటాం.